యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో పాస్టర్ గారికి, పాస్టరమ్మ గారికి, ఈ కూడి వచ్చిన సంఘానికి, పెద్దలకి, చిన్నలకి, యవనస్తులకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంటే క్రొత్త సంవత్సరం అంటే జరిగి కొన్ని గంటలు అవుతుంది వచ్చి కదా. మనకి కొత్త సంవత్సరం మనం ఏంటంటే ఎక్కువగా ఆశీర్వాదాలు, దీవెనలు, దేవుని యొక్క కృప కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలి? ఉండాలి దేవుని ఎడల మనం ఎలాగుంటున్నాం? దేవుడు ఆ దీవెనలను మనకి ఇవ్వాలంటే మన ఏ స్థితిలో జీవించాలి అనే దానికి ముందుగా అసలు మొదటిగా దేవుడు ఎవరితో ఒడంబడిక చేసుకున్నాడు? మొదటిగా నేను ఆశీర్వాదం గురించి చిన్న వాక్యం చదివించిన తర్వాత అసలు నా సబ్జెక్ట్లోకి వెళ్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఇలా చదువుకెళ్తే నువ్వు పట్టణంలో దీవింపబడదువు, నీ పొలంలో దీవింపబడదువు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దీవింపబడదువు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, నీ గంప అయ్యు పిండి పిసుకు త్రొట్టియు దీవింపబడను. ఇలాగ ఉంటుంది, ఇలా దీవింపబడుతుండే. అది ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఈ అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మనం ఆశీర్వాదం గురించే ఎక్కువగా ఆశింతాం, కానీ హెచ్చరికలు కానీ లేదంటే దేవుని యందు భయభక్తులు కానీ ఉండేటప్పుడు వచ్చే హెచ్చరికల్ని కొద్దిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఏంటంటే మొదటిగా హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికని మనం దాన్ని విని గైకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఈ ఆశీర్వాదాలు వస్తాయి. ఈ వచ్చినప్పుడు అబ్రహామే కాదు, అబ్రహాము సంతానమని పిలువబడుచున్న ప్రతి ఒక్కరూ కూడా ఆది దంపతులైన ఆదాము అవ్వలు ఏదైతే కోల్పోయి ఉన్నారో ఆ కోల్పోయిన తర్వాత 3వ తరమైన ఎనోషు నుండి ప్రార్థన ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమైన తరువాత కొంతకాలానికి అబ్రహాముని దేవుడు ఎంచుకున్నాడు. ఆ ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 28వ వచనములు మనం ఈ దీవెనలు కొరకే మనం చూస్తూ ఉంటాం. ఈ ఎవరు వచ్చినా దీవెనలు చెప్తా లేదేంటి, ఆశీర్వాదాలు చెప్తా లేదేంటి, స్వస్థతలు చెప్తా లేదేంటి, స్వస్థ చేస్తే అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఈ అద్భుతాలు చేయడం వల్లే మనం క్రీస్తును అనుసరించవచ్చు అనుకున్నాం. అసలు ఈ అద్భుతాలు జరగాలి అంటే ముందు క్రీస్తును మనం హృదయంలోనికి పూర్తిగా చేర్చుకోవాలి. ఈ చేర్చుకున్నప్పుడు ఒక ఒడంబడిక ఉంటుంది. ఏంటంటే ఒక ఒప్పందం, ఒడంబడిక లేదంటే ఒక అగ్రిమెంటు. దేవునికి మానవునికి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్థలం కొన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం. ఎలాగా? ఒక 5 సెంట్ల స్థలం మినిమం ఇంత కాస్ట్ అని మనం పెడతాం. ఆ అగ్రిమెంట్ రాసేటప్పుడు అడ్వాన్స్ ఇస్తాం. ఇది లోకరీత్య అన్నది. దేవుడు అగ్రిమెంట్ చేసినప్పుడు ఏంటంటే నీవు నా ఎడల భయభక్తులుగా ఉన్నప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. ఆ ఆశీర్వాదిస్తాను అన్నప్పుడు ఏం చేస్తాడంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ ఆశీర్వాదించాలి అంటే ఒక అగ్రిమెంట్ జరిగింది దేవునికి మానవునికి. అది ఎవరి ద్వారా జరిగిందంటే అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ద్వారా జరిగింది. అదే అగ్రిమెంట్తో పాటు కూడా దేవుడు మానవుడిగా వచ్చిన యేసుక్రీస్తు వారు కూడా కొనసాగించారు. ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా దాన్ని కొనసాగించారు. యేసుక్రీస్తు వారే కాదు, అబ్రహాము మొదలుకొని మోషే, అహరోనులు, ఇలా యాజకులు, యోధా సంతతి, ఇశ్రాయేలు సంతతి వారు ప్రతి ఒక్కరు కూడా ఆ అగ్రిమెంట్
కొనసాగించారు. అదే అగ్రిమెంట్ ఏం చేస్తానంటే ఇప్పుడు దేవుని బిడ్డలైన వారు, క్రీస్తు వారు లేదంటే దేవుని బిడ్డలైన వారు కూడా అది దాన్ని కొనసాగిస్తున్నారు. అది ఎలా మార్చబడింది, ఆ అగ్రిమెంట్ ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దాం. ఏంటంటే ఆశీర్వదింపబడాలి అంటే ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వాదాల గురించి లేదంటే ఎక్కువ మనం ఏంటంటే దీవెనల గురించి మాట్లాడట్లేదని అనుకోవచ్చు. కానప్పుడు అయినప్పటికీ ఈ దీవెనలు రావాలంటే, ఈ ఆశీర్వాదాలు రావాలంటే, మనం అభివృద్ధి చెందాలంటే, మన పొలంలో దీవింపబడాలంటే, మన కుటుంబంలో దీవింపబడాలంటే, మన పిండి పసుకు తొట్టి దీవింపబడాలంటే, ఈ ఆశీర్వాదం రావాలంటే అసలు ఏం జరిగింది? ఆది దేవుడైన యెహోవా ఎవరితో అగ్రిమెంట్ చేస్తాడు మొదటిగా అన్నది ఒకసారి చూద్దాం. ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఆదికాండము 17వ అధ్యాయము. అంటే నేను తక్కువ సమయంలోనే మిగించడానికి ప్రయత్నిస్తాను. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, ఇంచుమించు 2 గంటలు ఉండే సబ్జెక్ట్ ఇది. దీన్ని లోతుగా ధ్యానిస్తే ఇది 2 గంటల ఈజీగా ఉండే సబ్జెక్టు. ఆదికాండము 17వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను. అది నాకును నీకును మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. అది దేవునికిని విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకిని ప్రతి మానవుడికి ఏంటంటే దేవుని బిడ్డలైన వారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నిబంధన ఖచ్చితంగా పాటించవలసింది. ఏంటంటే సున్నతి పొందాలి. ఈ సున్నతి పొందడానికి అసలు ఎందుకు సున్నతి పొందాలి? దేవుడైన యెహోవా తన మహిమను తనకి మానవునికి ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆజ్ఞ అతిక్రమించడం వల్ల పాపం సంక్రమించి, ఆ పాపం సంక్రమించినప్పుడు ఏమైందంటే మానవుడు తన ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఏమైందంటే మహిమను కోల్పోయాడు. ఆ మహిమను తిరిగి పొందాలి అంటే ఒక కండిషన్ పెట్టాడనమాట. దాన్ని దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ఇక్కడ ఈ కండిషను పెట్టాడు, సున్నతి పొందాలంటున్నాడు. అదే ఒకసారి తిరిగి మళ్ళీ వద్దాం. ఒకసారి లోకాసువార్త 2వ అధ్యాయము, లోకాసువార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. చాలమ్మ. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. అది ఏంటంటే ఈ రోజుకున్న ప్రాముఖ్యత అది. మనం ఇది నూతన సంవత్సరం అంటున్నాం కదా, క్రొత్త సంవత్సరం అంటున్నాం. ఈ కొత్త సంవత్సరమే కాకుండా ఇక్కడ ఒక విశేషం కూడా ఉంది. ఏంటంటే ఈ విశేషం అంటే దేవుడైన యేసుక్రీస్తుని, ప్రభువైన యేసుక్రీస్తుని జన్మించినప్పుడు 8వ దినమున యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్తారు. 8వ దినమున యూదులైన ఇశ్రాయేలులైన వారు, యూదులైన వారు ప్రతి ఒక్కరు కూడా 8వ దినమున దేవాలయానికి తీసుకెళ్ళి సున్నతి చేయించాలి. సున్నతి చేయించాలంటే ముస్లిమ్స్ ఒడుగులు అంటారు కదా, ఒడుగులు అంటారు, వీళ్ళు యూదులు సున్నతి అంటారు. ఈ సున్నతిని కంపల్సరీ చేయించాలి. పురుషుడికి మాత్రమే అది జరుగుతుంది. ఈ సున్నతి జరిగించినప్పుడు ఏంటంటే వాళ్ళు దేవుని బిడ్డలుగా లేదంటే ఒక నిబంధనకి అనుకూలముగా లేదంటే దేవునితో చేసుకున్న నిబంధనకి లోబడిన వారుగా వీళ్ళు నిర్ణయింపబడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వాడు దేవుడే కదా, ఈ లోకానికి వచ్చి ఈయనకు సున్నతి అవసరమైనదా అనుకోవచ్చు. కానీ ఆయన మానవుడిగా పుట్టి ఉన్నాడు కనుక మానవ ధర్మము ప్రకారము సున్నతి జరగాలి. యూదుల వంశావళిలో పుట్టి ఉన్నాడు కనుక ఆ సున్నతి జరగాలి.
ఆ సున్నతి జరగాలి అంటే 8వ రోజు. ఈ 8వ రోజు ఈ జనవరి 1 అంటాము, క్రొత్త సంవత్సరం అంటాము. ఏంటంటే ఇది రోమన్ క్యాలెండరు లేదంటే యూదుల క్యాలెండరు. రోమన్ క్యాలెండర్ నుంచి వచ్చింది. అనేకమైన క్యాలెండర్ ఉంది. అక్కడ నెఫీలియా క్యాలెండరు, ఇది వరకు పూర్వం అనేక క్యాలెండర్. ఈ రోమన్ క్యాలెండర్ నుంచి మనం ఇప్పుడు ఆచరించే క్యాలెండర్ ఏంటంటే గ్రిగోరియన్ క్యాలెండర్. ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారము జనవరి 1 యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 8వ రోజు. ఈ 8వ రోజును తీసుకొచ్చినప్పుడు, దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా యూదులకి వంశావళి ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది. మనకంటే రికార్డ్ అయి ఉండదు. మనం చెప్తే పంచాయతీలోనో లేదంటే ఎక్కడో రాస్తూ ఉంటారు. యూదులకి ఖచ్చితంగా దేవాలయానికి తీసుకెళ్ళిన అప్పటిదాకా జనాభా లెక్క జరగనప్పటికి కూడా ఏమైందంటే యూదులు ఎవరైతే ఉన్నారో 8వ దినాన్న దేవాలయానికి తీసుకెళ్ళి సున్నతి చేయించేటప్పుడు ఏం చేయాలంటే రికార్డు ప్రకారం ఒక బుక్లో రాస్తారు. దాన్ని ఆధారం చేసుకుని యేసుక్రీస్తు వారి పుట్టినరోజుని నిర్ణయించడం జరిగింది. ఏంటంటే ఈ జనవరి 1 కొత్త సంవత్సరం అంటాం. కాకపోతే దీనికి ఇక్కడ కూడా ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు వారిని దేవాలయానికి తీసుకొచ్చిన రోజు ఈ రోజు. తీసుకొచ్చిన రోజుని గోప్యాంగ చర్మం చేయించి ఏంటంటే సున్నతి చేయించి దేవునికి ప్రతిష్ఠించడం జరిగింది. ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుడికే ఇక్కడ సున్నతి చేయించాలి. ఈ సున్నతిని ఏంటంటే ఎవరైనా కొనసాగించాలి. ఈ కొనసాగించే వచ్చే కొలదే ఈ సున్నతి లేకుండా ఎందువల్ల అయిపోయింది. ఈ సున్నతి లేదు కదా, ఇప్పుడు మనం సున్నతి పొందలేదు కదా, మనం దేవుని బిడ్డలుగా మనం ఎంచబడుతున్నామా లేదా అన్నది మళ్ళీ ఒకసారి పైకి వెళ్దాం. ఒకసారి వెళ్ళి ఏం చేస్తామంటే అది 1 by 1 వద్దాం. అంటే నేను 3 పాయింట్లు 4 పాయింట్ల కింద వివరించాలనుకుంటున్నాను. 1 by 1 వద్దాం. ఈ ఒడంబడిక ఎలా ప్రారంభమైంది ఇప్పుడు చదవాం కదా. ఆదికాండం 17వ అధ్యాయము, ఆదికాండం 17వ అధ్యాయము 10వ వచనం మరొకసారి చదువుకుందాం. నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ప్రతి మగవాడును కూడా సున్నతి పొందవలెను. ఆ సున్నతి పొందినప్పుడు ఏంటంటే దేవుడు అబ్రహాముతో చేసినప్పుడు, తన బిడ్డగా స్వీకరించినప్పుడు ఆ అబ్రహాముతో ఏమంటాడంటే, దేవుడు పిలిచినప్పుడు నీ దేశమును నీ తల్లిదండ్రులను సమస్తమును విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళమంటాడు. ఆ వెళ్ళమన్నప్పుడు ఒక నిబంధన చేసుకున్నాడు అనమాట. ఆ నిబంధన చేసుకున్నప్పుడు ఇది జరుగుతుంది. ఒకసారి 23వ వచనం ఒకసారి చదవండి అమ్మా. అదే అధ్యాయము. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిల్ను, తన ఇంట పుట్టిన వారిని అందరినీ, తన వెండితో కొనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతివాన్ని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసిన. అబ్రహాము తర్వాత ఎవరైతే తన బిడ్డలుగాను లేదంటే తన వెండితో కొనబడిన వారు, అంటే తన దాసులు కానీ తన దాసులు కానీ అన్యులు కానివారు ఏంటంటే ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ సున్నతి చేయించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ సున్నతి ఈ కొనసాగిస్తూ కూడా ఏం చేస్తాడు, ఈ సున్నతి ఒడంబడిక జరిగినప్పుడే దేవుని మాటలకి లోబడి, అంటే దేవుని ఆజ్ఞకు లోబడిన వాడిగా అబ్రహాము కనపడుతున్నాడు ఇక్కడ. ఈ అబ్రహాము దేవుని మాటకు లోబడి సున్నతి తన ఒక్కడితోనే కాదు, తన కుమారుడికి అయిన ఇస్మాయిల్కి, అలాగే తర్వాత ఇస్సాకుకి, తర్వాత తన సంతతి వారి ఎవరైతే ఉన్నారో దాన్ని కొనసాగుతూ వచ్చింది. ఆ కొనసాగుతూ వచ్చినప్పుడు ఏమైందంటే, ఇక అలా కొనసాగుతూ వచ్చినప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్కరు కూడా సున్నతి పొందుతూ వస్తున్నారు. ఈ సున్నతి పొందుతూ వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి టైంలో కూడా జరుగుతుంది. ఈ లోకా సువార్త ఒకసారి 1వ అధ్యాయం 59వ వచనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎవరెవరు కొంతమందిని, అంటే ఒకళ్ళిద్దరిని చూపెడతాను. ఇది పెద్ద అంశం కనుక నేను తక్కువగానే వివరణ కూడా తక్కువగానే ఇస్తున్నాను. లోకా సువార్త 1వ అధ్యాయము 59వ వచనం. 8వ దినమున, మళ్ళీ ఒకసారి 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు
వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పాను. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? బాప్తిస్మిచ్చు యోహాను. ఇక్కడ ఎలిజబెత్ జకరియలకు బిడ్డలు ఉండరు, వృద్ధాప్యానికి వచ్చేస్తారు. ఆవిడ దేవుని యందు భయభక్తులు కలవారుగా ఉంటారు. ఈ జకర్య కూడా దేవుని యందు భయభక్తులు కలిగి యాజక ధర్మంలో నుంచి వచ్చి యాజకత్వము కొనసాగుతూ ఉంటుంది. ఈ కొనసాగించినప్పుడు ఏంటంటే దేవుడు ఈ ఎలిజబెత్కు దర్శనమిస్తాడు. ఏంటంటే ఎలిజబెత్తో మాట్లాడతాడు. ఎలిజబెత్తో మాట్లాడిన బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఆ పేరు కూడా ఏం పెట్టాలో ముందే చెప్పబడుతుంది బాప్తిస్మ ఇచ్చి యోహానికి. అందుకే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని ఏమంటారంటే వాగ్దాన పుత్రుడు అని కూడా అంటారు. ఈ వాగ్దాన పుత్రుడు కూడా అని మాట్లాడుతూ ఉంటారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే తన తండ్రి నీ నోరు కట్టేస్తాడు దేవుడు. ఏంటంటే ఏమీ మాట్లాడకుండా కట్టేస్తాడు. ఆ కట్టేసినప్పుడు ఏం చేస్తాడంటే నీ వంశావళిలో ఉన్నది కదా ఈ యోహాను అని పేరు, అక్కడికి వచ్చిన బంధువర్గంలోనేంటి ఈ జనాంగంలో ఏమవుతుందంటే ఈ జకర్యాకు నీ వారసులుగా ఎవరైతే ఉన్నారో నీ తండ్రి నీ తల్లి లేదంటే ఆ సంక్రమంలో పేరు పెట్టాలి. కానీ ఈ యోహాను అనే పేరు ఏంటి మీ ఈ కిందకు వస్తే మీ సంతతిలో ఎవరికీ లేదు అని అంటాడు. అప్పుడు అన్నప్పుడు జకర్యా అలా కుదరదు, ఈ యోహాను అనే పేరే పెట్టాలని అప్పుడు ఏం చేస్తాడంటే ఈ రాసినప్పుడు 63వ వచనం ఒకసారి చదివితే అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాను అని వ్రాసాను. అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతని దేవుని స్తుతించుచు మాటలాడసాగాను. అందును బట్టి వారు చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగాను. ఆ సంగతులని యోదయ కొండసీమల అందంతటా ప్రచురమయ్యాను. దేవుని యొక్క ఏంటంటే మహిమ, దేవుని యొక్క ప్రసన్నత లేదంటే దేవుని యొక్క అద్భుత కార్యం ఏంటి అన్నది అక్కడ చూడటం జరుగుతుంది. అదేవిధంగా ఏమవుతుందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా ఏమవుతుందంటే 8వ దిన దేవాలయానికి తీసుకొచ్చి ఈ సున్నతిని కొనసాగించుతున్నారు. ఈ సున్నతిని కొనసాగించుతూ కూడా జరుగుతున్నది ఎప్పుడంటే కొంతకాలానికి ఇలా జరిగేటప్పుడే కానీ ఏమవుతుందంటే సున్నతిని కూడా నిలిపివేయటం జరుగుతుంది. ఈ సున్నతిని నిలిపివేయడం ఎందుకు జరుగుతుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమైందంటే సర్వమానవాళిని రక్షించుటకు నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చానని మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే నశించిపోయింది మానవులందరూ కూడా నశించిపోవచ్చున్నారు. ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి ఆత్మానుసారముగా నశించిపోవచ్చున్నారు. కనుక దేవుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చి ఉన్నది. ఎందుకు నశించిపోవచ్చున్నారు అంటే ఆది దంపతులైన వారు లేదంటే ఆది ఆదాము ఏదైతే ఆజ్ఞ అతిక్రమించి దేవునికి విరుద్ధమైన కార్యాలుగా లేదంటే మాటలు లోబడనలని వాడిగా ఉన్నాడు, దానిని బట్టి కోల్పోయిన మహిమ తిరిగిని తనకి అందించడానికి ఏమవుతుందంటే దేవుడు మన మానవుడిగా రావాల్సి వచ్చి ఉన్నది. ఈ మానవుడిగా రావాల్సి వచ్చి ఉంటాయి కారణం ఏంటంటే ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, న్యాయాధిపతులను ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, యాజకులను ఇచ్చాడు. ఇంకా సరి చేసుకుంటారేమో, ఈ ఆజ్ఞల కన్నా లోబడి ఉంటారేమని దేవుడు ఇవన్నీ ఇచ్చినప్పటికి కూడా ఏం చేశారంటే మానవులు లోబడనల్లని వారుగా ఉన్నారు. ఈ లోబడినల్లగా వారుగా ఉన్నప్పుడు దేవుడైనే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది అనమాట. ఏంటంటే దేవుడు ఏదైతే తండ్రి తన కుమారుని పంపి ఉన్నాడో దాన్ని నెరవేర్చడానికి ఆయన చిత్త ప్రకారంలో ఆయన్ని బట్టి మనం విమోచింపబడి ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో ఏమవుతుందంటే మనం ఎక్కువగా ఆశీర్వాదాల గురించే ఆశిస్తాం. ఒకసారి గలతీ పత్రిక 5:2 ఒకసారి చూద్దామని. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగదని పౌలని నేను మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఎందు సందర్భం మాట్లాడుతుంటాడంటే
ఇక్కడ పౌలుకిని బర్నబాకిని అక్కడ కొద్దిగా వాదం జరుగుతుంది ఈ సున్నతి మీద. పౌలు అంటాడు సున్నతి పొందినంతట్లోనూ ఏమీ లేదు, సున్నతి పొందనంతట్లోనూ ఏమీ లేదు అంటాడు. ఏంటంటే ఈ సున్నతి పొందడం వల్ల, సున్నతి పొందడమే కాదు కానీ సున్నతి పొందిన వారు ఎలాగుండాలంటే పరిశుద్ధముగా ఉండాలి, హృదయపూర్వకంగా దేవుని అంగీకరించాలి. ఈ యూదులు అనేవారు ఏంటంటే సున్నతి పొందుతున్నారు కానీ దేవునికి లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. మనకు ఆశీర్వాదాలు రావాలంటే, దేవుని దీవెనలు రావాలంటే ఎలా ఉండాలి? మనం దేవునికి లోబడి వారముగా ఉండాలి. మన పిండి పిసుకు గంప దీవింపబడాలంటే, మనం పొలంలో దీవించబడాలంటే, మన గృహంలో దీవించబడాలంటే ఏ విధముగా దీవించబడతాం? మనం దేవుని మాటకు లోబడిన వారుగా, లేదంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించినప్పుడే మనం దీవించబడతాం. ఇలాగా ఏంటంటే ఈ సున్నతి కొట్టివేయబడుతుంది. ఈ సున్నతి కొట్టివేయబడి ఎక్కడ మరి ఈ సున్నతి కొనసాగుతుంది? ఇప్పుడు బాప్తిస్మము ద్వారా హృదయ శుద్ధి అనేది సున్నతి కలుగుతుంది. ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అప్పుడు ఈ జనాంగము ఏదైతే యోధా ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం అయితే సున్నతి పొందుచున్నారే కానీ హృదయము శుద్ధి లేదు. ఈ హృదయము శుద్ధి లేకపోవడం వల్ల అంటే సర్వమానవాళి కూడా ఆది దంపతులైన ఏదైతే మనం పాపము కొనసాగుతుందో అని సంక్రమముగా అది కొనసాగుతూనే ఉన్నది. ఆ కొనసాగుతూ ఉన్నది ఇంకా ఎక్కువైతున్నదే కానీ దాని తగ్గట్లేదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు కానీ కట్టడలకు కానీ లోబడనలని ప్రజలుగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే దేవుడే మానవుడిగా దిగి రావాల్సి వచ్చింది. ఈ జనవరి 1 మనం అనుకుంటాం కొత్త సంవత్సరం, కొత్త బట్టలు చేసుకుంటున్నాం, పండగ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ప్రాముఖ్యత ఏమైందంటే యేసుక్రీస్తు వారిని దేవాలయానికి తీసుకొచ్చిన 8వ రోజు కూడా ఈరోజు. అయితే సున్నతి పొందుతున్నప్పుడు మనం హృదయము శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం ఈ హృదయ శుద్ధి కూడా ఎవరితో మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుడి అంటున్నారు. అంటే ఈ లోకానుసారంగా లేదంటే ఆచారముగా సున్నతి జరిగిస్తున్నారు కానీ హృదయానికి సున్నతి జరగట్లేదు. ఈ హృదయానికి సున్నతి జరగనప్పుడు ఏమంటే హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుడి అంటున్నాడు. మీ హృదయానికి సున్నతి పొంది ఏంటంటే మూర్ఖుల వలె ప్రవర్తించొద్దు అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే మీకు సున్నతి చేసుకుంటున్నారు కానీ మీ హృదయము సున్నతిలో లేదు. ఏంటంటే నేను ఇప్పుడు మాట్లాడతాను, మనం బాప్తిస్మం తీసుకుంటున్నాము కానీ బాప్తిస్మం తీసుకుంటున్నాము రక్షింపబడ్డాము అని అంటున్నాం. ఏంటంటే ఆనాడు సున్నతి యోధా ప్రజలకి, ఇప్పుడు సర్వమానవాళికి కూడా యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన పరిశుద్ధ రక్తం చిందింపబడిన తర్వాత మనము బాప్తిస్మం అనే సున్నతి ద్వారా, బాప్తిస్మం అనే సున్నతి ద్వారా మనం క్రీస్తు వారిగా గుర్తింపబడుతున్నాం. అప్పుడేమైంది? యోధా ప్రజలు సున్నతి ద్వారా, పురుషులు గోప్యాంగ చర్మము కత్తిరించడం ద్వారా సున్నతి పొంది వాళ్ళు దేవుని ప్రజలుగా ఎంచబడ్డారు. ఇప్పుడు మనం దేవుని ప్రజలుగా ఎంచబడడం ఎలా? బాప్తిస్మం పొంది క్రీస్తు వారము లేదంటే దేవుని బిడ్డలమని మనం చెప్పుకొనిచున్నాం. ఈ చెప్పుకుంటున్నప్పుడు మన హృదయం ఎలా ఉంది? మన హృదయం శుద్ధిగా ఉందా? ఆ దేవుని పొందాలంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలి అంటే మన హృదయము శుద్ధిగా ఉండాలి. ఏంటంటే పాప పంకిలం అయిపోకుండా మనం నిత్యం కూడా మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. అదే మాట్లాడతాడు ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 6వ వచనంలో. మరియు నీవు బ్రతుకుటకై
నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడంట? హృదయానికి ఎవరైతే యజమానిగా ఉన్నాడు, అది మనకి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు. ఏంటంటే పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు. ఇక్కడ ఏం చేయమంటున్నాడు? నీవు దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును అంటున్నాడు. దేవుడైన యెహోవా ఏదైతే కట్టడలు ఇచ్చాడో, ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో అది శరీరానికే కాదు, దేనికి కూడా వర్తిస్తుంది? హృదయానికి, ఆత్మకే వర్తిస్తుంది. ఆ ఆత్మకు వర్తించినప్పుడు ఆత్మను మనం ఎలా ఉంచుతున్నాం? ఏంటంటే ఈ లోకాచారములతోనో లేదంటే ఈ లోక సంబంధమైన వాటితోనూ మనం నింపిపోయి ఏం చేస్తున్నాం? హృదయ సున్నతి ఉండట్లేదు, హృదయ శుద్ధి లేదు. ఈ హృదయ శుద్ధి లేనప్పుడు మనకి దీవెనలు ఎలా వస్తాయి? దేవుని యొక్క ఆజ్ఞలకు కట్టడలకు లోబడనప్పుడు మనకి దీవెనలు ఎలా వస్తాయి అన్నది కూడా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఏంటంటే మనకు ఆశీర్వాదం వచ్చేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆశీర్వాదం వచ్చేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు దేవుని కలిగి దేవుడు నన్ను ఈ రోజుని ఈ సజీవులుగా ఉంచాడంటే అది గొప్ప భాగ్యం మనకి. ఏంటంటే ఈ సమయాన్ని చూడాలన్న వారు ఎంతోమంది, ఈ దినానికై వేచి చూచి ఏంటంటే ఆ 12 గంటల తర్వాత మరుక్షణంలో చేరని వారు అనేక మంది ఉన్నారు ఈ నూతన సంవత్సరంలో. కానీ అట్టి పరిస్థితి దేవుడు మనకి ఇవ్వలేదు. అట్టి భాగ్యము ఏంటంటే ఆయన సన్నిధిలో నిలవబడి ఆయన స్తుతించి కొనియాడే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. మనం ఎంత ధన్యులు! ఆయన మనకి ఈ ధన్యత ఇచ్చినందుకు ఆయనకి ఏ విధంగా రుణపడి ఉన్నాం మనం అన్నది మనం గమనించుకోవాలి. ఏంటంటే మనం వచ్చేస్తున్నాం వెళ్తున్నామంటే కాదు. ఇక్కడ అబ్రహాము ఆనాడైతే ఏదైతే ఒడంబడిక చేసుకున్నాడో, దేవుని మాటకు లోబడి ఉండడం వల్ల, దేవుడు చెప్పిన ప్రతిదీ తూచా తప్పకుండా పాటించడం వల్ల ఏమంటున్నాడంటే విశ్వాసులకు తండ్రి అని నామకరణం చేయబడింది. ఆయనకి బిరుదు ఇవ్వడం జరిగింది. దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసులకు తండ్రి అంటున్నాడు. మరి మనం ఏ విధమైన దేవుని దగ్గర మనం కీర్తి సంపాదించుకుంటాం? మనం దేవుని దగ్గర ఏ విధమైన ఆశీర్వాదం పొందుకుంటాం? దేవుని దగ్గర నుంచి మనం పొందుకునే ఆశీర్వాదం ఎట్లా కావాలనుకుంటున్నాం? మనం ఆ కావాలనుకున్న ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు నమ్మకముగా విశ్వాసముగా ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి మనం నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏంటంటే మనం సన్నిధికి వస్తున్నాము వెళ్ళిపోతున్నామంటే కాదు, కానీ దేవుని ఎడల మన ఏ విధమైన అపేక్ష కలిగి ఉన్నాం? ఆయన పట్ల మన ప్రేమ ఎలాగుంది? ఆయన ప్రేమ వెలకట్టలేనిది, ఆయన ప్రేమ అమితమైనది. కానీ మనము ఎలా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి అన్నది కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాం. ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ మనం ఇంకా విడిచిపెట్టవలసినవి ఉన్నాయేమో, ఇంకా మనం కొనసాగించుకోకుండా వాటిని విడిచిపెట్టి పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ లేదంటే పూర్ణ బలముతోనూ పూర్ణ హృదయముతో దేవుని దగ్గర మనం మోకరిల్లి మనస్ఫూర్తిగా దేవుని దగ్గర మనం ఆయన దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు క్షమింపబడిన వారుగా, మనం ఆశీర్వాదింపబడిన వారుగా తీర్చిదిద్దాలి అంటే, దేవుడు మనల్ని ఒక స్థితికి తీసుకురావాలి అంటే మొదటిగా మనం ఆయన ఆజ్ఞలకు లోబడాలి. ఆ లోబడాలి అంటే మన హృదయము శుద్ధి కలిగి ఉండాలి. ఆ హృదయ శుద్ధి కలిగి ఉన్నప్పుడే ఏమవుతుందంటే దేవుని యొక్క ఆశీర్వాదము దీవెనలు మనకి సంక్రమిస్తాయి. లేదు అంటే మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, నాకు ఆశీర్వాదం రావట్లేదు, నాకు స్వస్థత రావట్లేదు, నా కుటుంబంలో సమస్యలు పోలేదు అంటే మనం నమ్మకంగా ఉండాలి. ఒక యజమాని పట్ల ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో ఆ యజమాని ఏం చేస్తాడని దాని కష్టమునకు తగిన ప్రతిఫలాన్ని
అందిస్తాడు. ఒక వ్యక్తి దగ్గర లేదంటే ఒక 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 కంపెనీలో జాబ్ చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నామంటే ఆ ఎండికి తగు విధముగా మనం పనిచేసినప్పుడు ఏం చేస్తాడంటే దానికి తగిన ప్రతిఫలము లేదంటే తగిన జీతం మనకి ఇస్తాడు. దాన్ని గుర్తించినప్పుడు ఏం చేస్తాడు, అదనముగా మనకి బోనస్ ఇస్తాడు. అందరితో పాటు ఇచ్చిన బోనస్ కాకుండా ఎక్స్ట్రా బోనస్ కూడా ఇస్తాడు. ఏంటంటే తన పనితనాన్ని బట్టి, తన యొక్క శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, తన పనిని బట్టి ఏం చేస్తాడంటే ఆ బాస్ ఏం చేస్తాడంటే తనకి బోనస్గా గిఫ్ట్ ఇస్తాడు. దేవుడు బహుమానం ఇవ్వాలి అంటే, దీవించబడాలి అంటే ఏం చేయాలంటే మనము ఆయన కట్టడలకు, ఆయన ఆజ్ఞలకు లోబడిన వారుగా ఉండాలి. ఆ ఉండినప్పుడు మనం ఎలా ఉండాలి, హృదయ శుద్ధి గలవారుగా ఉండాలి. అందుకనే మన రోమపత్రిక, ఒకసారి రోమపత్రిక 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. ఒక్క నిమిషం అమ్మా. చదువమ్మా. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. ఏమంటున్నాడంటే 29వ వచనంలో, ఇది ఎక్కడి నుంచి చదవాలంటే యాక్చువల్గా మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే 17వ వచనం నుంచి కింద వరకు చదువుకు వస్తే పూర్తిగా అవుతుంది. నేను ఇంపార్టెంట్ వచనమే ఒకటి తీసుకున్నాను ఇందులో. ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదైతే ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. మనం ఏమనుకుంటామంటే కొన్ని అక్షరాలు లేదంటే కొన్ని మాటల వల్ల లేదంటే మనం నమోదు చేసుకున్నాం, సరిపోయింది. మనం క్రైస్తవుడుగా ఇప్పుడు ఏమవుతుందంటే బాప్తిసం పొందినప్పుడు చాలామంది యాక్చువల్గా మనం కొన్ని ఆటలో రికార్డెడ్గా ఉంటాయి. మనం క్రీస్తు వారంగా మనం ఎప్పుడు బాప్తిసం పొందాము, ఎప్పుడు ఏంటంటే ఇది కొన్ని సందర్భాలలో ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపొద్దన్న రాబోయే పరిస్థితులు ఎలాగుంటాయంటే దేవుని సన్నిధికి రావడానికి మన అందరికీ అవకాశం ఉండదు. ఎవరైతే క్రీస్తు వారుగా మేము బాప్తిసం పొందుకున్నాం, దేవుని నమ్ముకున్నాం, దేవుని ఎడల భయభక్తులుగా ఉన్నామని చర్చిలోకి వస్తామంటే ప్రభుత్వం కొన్ని ఆంక్షలు అయితే ఖచ్చితంగా పెడుతుంది. అది త్వరలోనే జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అన్నది తెలియదు, కానీ ఒక 10 సంవత్సరాలు జరగవచ్చు, 20 సంవత్సరాలు జరగవచ్చు, 30 సంవత్సరాలు జరగవచ్చు, కానీ ఖచ్చితంగా ఉంటుంది. అది చర్చికి రావాలంటే నువ్వు ఏంటి, నీ సర్టిఫికేట్ ఏంటి, నీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి, నువ్వు క్రైస్తవుడు అంటున్నావు, లేదంటే నేను క్రీస్తునే ఆరాధిస్తాను అంటున్నావు, నీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ ఏంటి? నీ సర్టిఫికేట్లో హిందూ అని ఉంది, నువ్వు చర్చికి వెళ్ళడానికి కుదరదు. బీసీసీగా కన్వర్ట్ చేసుకో, నువ్వు కన్వర్టెడ్ కనుక నువ్వు క్రైస్తవుడు కనుక నువ్వు ఏం చేస్తావు అంటే బీసీసీగా నువ్వు నమోదు చేయించుకోవాలి. ఈ నమోదు చేయించుకున్నప్పుడే నువ్వు ఆలయంలో కూర్చోవాలి, లేదంటే మాతో పాటు ఇక్కడికి రావాల్సిందే. బలవంతంగా ఈడ్చుకెళ్తారు. ఆ పరిస్థితి అంటే లిఖించబడిన వారుగా, నమోదు చేయబడిన వారుగా ఉన్నాం. మనం హృదయం అందులో ఉంటున్నామా? అంటాడు, అయితే అంతరంగము యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు, హృదయమందు యూదుడైన వాడు అంటే హృదయ శుద్ధి గలవారే ధనిలు, వారు దేవుని చూచేదారని. యూదుడనే పేరు చెప్పుకోవడమే కాదు, కానీ ప్రతి అన్యుడి గడ్డ సమస్త మానవాళికి కూడా సువార్త వినిపించాలంటున్నాడు దేవుడు. శిష్యులనుగా చేయమంటున్నాడు దేవుడు. కానీ ఇక్కడ జరిగేది ఏమైందంటే సమస్త మానవాళికి కూడా వినిపించబడలేదు. ఇంకాను ఏమవుతుందంటే కొంతవరకే. ఇప్పుడు మనం చెప్పేది ఏమవుతుందంటే చెప్పిన వాళ్ళకే చెప్తున్నాం. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వేరేగా కాదు. ఏంటంటే ఇప్పుడు పాస్టర్ గారి దగ్గర ఉన్న నాకు 2 రోజులు ఏదో వాక్యం చెప్తాకి అవకాశం ఇచ్చారనుకుందాం. ఏంటంటే నెలకోసారి ఇచ్చారని నేను బాగానే చెప్పేస్తున్నాను, కానీ నేను 4 మాటలు నేర్చేసుకున్నాను. కానీ ఏం చేస్తున్నారంటే ఇందులో 10 మందిని నా ఇంటి పేరటోళ్ళనో లేదా నా బంధువులను నా అక్క చెల్లెలను పోగేసుకెళ్ళి ఇంకొక కుంపటెట్టేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే ఇంకొక కుంపటెట్టేసి ఏం చేస్తున్నా, చెప్పింది వాళ్ళకే చెప్తున్నాం.
వేరే వాళ్ళకి వినబడని కాడికి వెళ్ళట్లేదు, సువార్త వినబడని ప్రదేశాల్లో వినబడట్లేదు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు అంటే తెలియని వారు ఇంకా అనేక మంది ఉన్నారు. అయినప్పటికి కూడా అక్కడ ఎట్టట్లేదు. నేను సేవ చేసేస్తున్నాను. విరివిగా సేవ ఏమి చేస్తున్నాం అన్నది మనం గమనించాలి. విరివిగా సేవ ఏం చేస్తున్నాం అన్నది ఎవరు పడితే వాళ్ళు చెప్పేది నమ్మొద్దు అంటున్నాడు. అబద్ధ ప్రవక్తలు నా పేరు చెప్పి అనేక మంది వస్తారంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే హృదయ శుద్ధి ఉండాలి అంటున్నాడు. హృదయ శుద్ధి లేకోకుండా నీ అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అంటున్నాడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదైతే ఆత్మయందు జరుగునదే కానీ అక్షరముల వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనిషి వలన కలగదు. హృదయ శుద్ధి గలవారు ఏం చేస్తారంటే దేవుని గురించి ఖచ్చితంగా ప్రకటించినప్పుడు ఈ కండిషన్స్, ఇదిగో దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో, ఏదైతే ఒడంబడిక చేసుకున్నాడో ఆ ఒడంబడికను తూచ తప్పకుండా పాటించాలి. ఇది నీ ఇష్టానుసారంగా దేవుని రమ్మంటే రావు. నీ ఇష్టానుసారంగా ఏదో వచ్చి వెళ్తున్నాను, ఏదో పేరంటానికి వచ్చినట్టు వెళ్తున్నాను అంటే కాదు అని అన్నాడు ఇక్కడ దేవుడు. ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఉండవలసిందని చెప్తున్నాడు అబ్రహాంతో. ఏమంటున్నాడు? అబ్రహాంతో చెప్పట్లే, ఎవరైతే ఉన్నారో దాన్ని ఆయనను ఆశ్రయించిన వారు ప్రతి ఒక్కరిని కూడా ఏం చెప్తున్నాడంటే ఖచ్చితమైన నియమం ఒకటి ఉంది, ఆ నియమాన్ని పాటించవలసిందే అని మాట్లాడుతున్నాడు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుళ్ళ వలనే కలుగును. మనుషుల వలన మనం మెప్పు పొందాలనుకుంటే గనక దేవుణ్ణి ప్రకటించరు, దేవుని సత్యాన్ని వెల్లడి చేయరు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాను. నా ద్వారా తండ్రి యొద్దకు పోవాలే తప్ప ఎవడను కూడా తండ్రి యొద్దకు పోనేరడు అంటున్నాడు. ఏంటంటే నేనే మార్గము. ఆయన్ని అనుసరించి నడిచినప్పుడు, నీతిని, యథార్థతను, సత్యమును మనం అనుసరించినప్పుడు లోక సంబంధులుగా మనము ఉండము. ఆశీర్వాదము కావాలంటే మనం లోక సంబంధులుగా ఉండము. అంతే, దేవునికి ఇష్టలుగా ఉంటాం. నీకు ఆశీర్వాదము కావాలా, దేవునికి ఇష్టడుగా ఉండు. ఒకవేళ శ్రమ వచ్చిందా, దేవుని పాదాల పట్టుకుని బ్రతిమలాడు. ఏంటి నాయన నాకు ఈ శ్రమ అంటే, శ్రమ వచ్చిందని మనం విడిచినప్పుడు ఏమవుతుందంటే ఆ శ్రమ అధికమవుతుంది. దేవునికి విరుద్ధంగా మనం తయారవుతాం. ఏమవుతుందంటే దేవునికి విరుద్ధంగా తయారైనప్పుడు ఏమేంటంటే మనకు ఆశీర్వాదం కదా, శ్రమ వెంబడి శ్రమ వస్తుంది. మళ్ళీ తిరిగి రావాలంటే మనముగా రావాలి. దేవుడు పిలిచినప్పుడు, ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు ఏంటంటే మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. అంటే మన హృదయము శుద్ధి కలిగి ఉండాలి. అట్టి వాని మెప్పు మనుషులకు కలుగదు, మనుషులను వాళ్ళకు కలుగదు అంటున్నాడు. ఎవరు నీతిగా, యథార్థంగా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన అనుసరించి, ఇదిగో ఈ విధమైన ఇచ్చాడు దేవుడు, మనకు కట్టడలు ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నువ్వు బాప్తిసం పొందావు అంటే, మారు మనసు పొందావు అంటే అక్కడి నుంచి కూడా ఈ లోకం వైపు కాదు కదా, నీ ఆలోచనలో కూడా ఎటువంటిది లోకాశులు కానీ, లోకంలో ఉన్న వ్యసనాలకు కానీ, లోకంలో ఉన్న పరిస్థితులు కానీ నీవు ఎప్పుడైతే ఆలోచించావో నాకు విరుద్ధంగా నువ్వు కార్యము జరిగిస్తున్నావనే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏంటంటే నువ్వు ఎప్పుడు నీతిని, యథార్థతను నీవు తూచ తప్పకుండా పాటిస్తావో ఈ లోకంలో మనుషులకి ఏమవుతుందంటే ఇష్టలుగా ఉండం, మనం విరోధముగా ఉంటాడు. వీడు ఖచ్చితమైన మాట్లాడతాడు, అబద్ధమాడాడు, కొండెమలు చెప్పడు, ఒకరు సాడీలు చెప్పరు, ఒకళ్ళతో మీద ఒకళ్ళకి అసూయ కలగకుండా ఉంటాడు. ఒకళ్ళు ద్వేషించిన వాడిని కూడా ప్రేమించగలిగే హృదయం కలిగిన వాడిగా ఉంటాడు క్రీస్తును ధరించుకున్న వారమైతే. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి దీవెన ఆశీర్వాదాలు వస్తాయి. ఈ నూతన సంవత్సరంలో దీవెన ఆశీర్వాదాలు చెప్పకుండా ఏంట్రా వీడు ఎలా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు. అయినప్పటికీ ఏంటంటే హృదయ శుద్ధి కలగాలి. హృదయ సున్నతి లేనప్పుడు మనం బాప్తిసం పొందుకున్న, ఎన్నిసార్లు రొట్టె ద్రాక్షారసంలో పంచుకున్నా, లేదంటే ఎన్ని సంవత్సరాలు దేవుని ఆలయంలో కొనసాగుచున్నప్పటికీ కూడా హృదయ అంతరంగ శుద్ధి లేనప్పుడు ఏమవుతుందంటే దేవునికి విరుద్ధముగానే మనం కొనసాగువారులాగా ఉన్నాము. అదే పరిస్థితుల్లో ఒకసారి మళ్ళీ ఇది పూర్తిగా మనం దీని గురించి మనం తెలియాలి అంటే ఏమవుతుందంటే ఈ అధ్యాయం అంతా కూడా ఒకసారి చదవండి ఇంటికి వెళ్ళాక. నేను ఇప్పుడు ఏదైనా రెఫరెన్స్ ఇచ్చానంటే అందులో ఇంపార్టెంట్ వచనమే నా పైనుంచి చదువుకు వస్తాయి, క్లారిటీ ఇస్తాడు దేవుడు. అబ్రహాంతో మాట్లాడినా, యేసుక్రీస్తు వారితో మాట్లాడినా, మనుషులతో మాట్లాడినా, ఏ ప్రవక్తతో మాట్లాడినా చాలా స్పష్టంగా చెప్తాడు. ఆ స్పష్టంగా చెప్పింది ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ మనకు కావాల్సిన మాటలే తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆ మెప్పు పొందడానికి, లేదంటే జనాల యొక్క మెప్పు పొందడానికి, లేదంటే మనుషుల యొక్క మెప్పు పొందడానికి ఏంటంటే దాన్ని మధ్యలో కట్ చేసి అవసరమైందే మాట్లాడతాం. వాళ్ళ మెప్పు పొందడానికి, లేదంటే
వాళ్ళ యొక్క స్థితిని బట్టి మాట్లాడుతూ ఉంటాం మనుషులమైన మనం. ఆ విధముగా దేవుడు స్థితిని మనిషిని చూసి మాట్లాడడం కాదు, ఉన్నది ఉన్నట్టు వాక్యం ఏదైతే చెబుతుందో దాన్ని ఖచ్చితంగా మాట్లాడమంటున్నాడు దేవుడు. అది మాట్లాడినప్పుడే ఆ యాజకుడైనా, సువార్థికుడైనా, ప్రవక్త అయినా, పరిచారకుడైనా, ఎవరైనా సరే ఖచ్చితంగా మాట్లాడాలి. అది తూచ తప్పకుండా ఉండాలంటున్నాడు. ఈ ఈ అలాగే మనం ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం లాభకరముగా ఉండాలంటే, దీవెనకరముగా ఉండాలంటే, దేవుని యందు భయము భక్తి కలిగి మనం జీవించాలి అంటే ఏం చేయాలంటే, మొదట మనకి హృదయ శుద్ధి కలాలి, హృదయ సున్నతి చేసుకోవాలి. హృదయ సున్నతి చేసుకున్నప్పుడే మనం బాప్తిస్మం తీసుకున్నా, లేదంటే మారు మనసు పొందామని చెప్పుకున్న, దేవుని ఆలయానికి వెళుతున్నామని చెప్పుకున్నప్పటికి కూడా, ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా మనలో, మన ప్రవర్తనలోనూ, లేదంటే మన నడవడికలోనూ, మన నడవడికలో మార్పు లేనప్పుడు నువ్వు బాప్తిసం తీసుకున్నా ఒకటే, పోయిన ఒకటే. సున్నతి పొందినంతట్లోనూ ఏమీ లేదు, పొందనంతట్లోనూ ఏమీ లేదు అంటున్నాడు పౌలు గారు. ఏంటంటే సున్నతి పొంది, లేదంటే బాప్తిసం పొంది నీ లోకాచారాలు, లేదంటే లోకములో మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు మనం ఎలా ఉంటున్నామంటే దేవునికి అవమానకరముగా మనం తయారవుతున్నాం. దేవుణ్ణి నిందించడానికి ఒక ఆయుధముగా మనం వాడబడుతున్నాం. దేవుణ్ణి దూషించువారుగా, మన వలన దేవుడు దూషింపబడేవాడుగా ఉంటున్నాడు. ఏంటంటే మన హృదయ శుద్ధి లేదు గనుక, నామమాత్ర క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం కనుక, లేదంటే నామం మాత్రముగా, లేదంటే అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నారు, నా తల్లి వెళ్తుందని, పిల్లలు వెళ్తుందని, బంధువులు, మా కుటుంబం వెళ్తుందని పక్క వాళ్ళని చూసి వీళ్ళు వచ్చడం కాదు. వచ్చాము అంటే, దేవుని దగ్గరికి వచ్చామంటే ఖచ్చితమైన నియమాన్ని పాటించాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఆ ఇష్టలుగా జీవించినప్పుడే ఏమవుతుందంటే మనం ఆశీర్వదింపబడుతున్నాం. మనం ఆశీర్వదింపబడాలి అంటే దేవుని యొక్క కట్టడలు ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమంటున్నాడు. నన్ను ప్రేమించుకున్నట్టు నా పొరుగువాడిని నేను ప్రేమించగలుగుతున్నానా? నా శరీరాన్ని పోషించుకున్నట్టు పక్కోడు కూడా ఉండాలని మనం ఆలోచించాం. ఏమంటాడు? ఏదన్నా ఉంటే నాకు కావాలి, నేను పోగేసుకోవాలి, నేను సంపాదించుకోవాలి, ఆడిది కూడా నేను ఆక్రమించేసుకోవాలి, ఆడి పక్కకు తోసేయాలి, ఆడి బేదోడా లేకపోతే ఉన్నవాడు, ఆడికి తిండి ఉందా, తిండి లేదని మనం ఆలోచించాం. ఆడు ఎవడైతే మనకు అనవసరం, ఆడి తరిమేయాలి, అది మనకు కావాలి. అది మనకు కావాలి అంటే ఇక్కడ దేవుడు ఒప్పుకుంటలేదు. ఇక్కడ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అంటున్నాడు. ప్రేమమయుడై ఉన్నాడు దేవుడు. ఇక్కడ ఆ ప్రేమను కనపరచమంటున్నాడు. ఆ ప్రేమను కనపరిచినప్పుడే మనం దేవుని బిడ్డలుగా ఉంటాం. మనం దేవుని సన్నిధిలో మనం నిందారహితులుగా ఉండాలి అంటే, ఆనాడు అబ్రహామునికి సంతానం ఇవ్వాలంటే నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా ఉండమంటున్నాడు. మనం ఆశీర్వదింపబడాలంటే ఎలా ఆశీర్వదింపబడతాం? ఏంటంటే దేవుడు మన వయసు ఉందా కదా, లేదంటే ఆరోగ్యం ఉందా అని కాదా అని కాదు, ఒకనొక సమయాన్ని మనల్ని అడిగినప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఉన్నాము కనుక మనం ఏ పరిస్థితుల్లో జీవించామన్న దానికి కూడా సమాధానం చెప్పవలసి వస్తుంది. ప్రతి విషయమందు కూడా ప్రశ్నిస్తాడు మనని. అందుకే అంటున్నాడు, యెహోవా కనుదృష్టి తన భక్తుల ఎడల ఏం చేస్తాడు? ఆకాశం నుండి తేరి చూస్తున్నాడంట. తన భక్తుల ఎడల ప్రతి సమస్త మానవాళ్ళని తేరి చూస్తున్నాడు. అయినప్పటికీ తన భక్తులను పరిశీలనగా చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా నా బిడ్డ అంటున్నాడు. అన్యుడని లేదు, యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడు లేదు, ఎవరని లేదు, తారతమ్యత లేదు. ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. నా యొక్క ప్రేమ వెల్లడిపరచాలంటే ఏం చేయాలంటే నా కట్టడలను, నా ఆజ్ఞలను గైకొనాలి అంటున్నాడు. ఏంటంటే మనం ఈ లోకంలోనూ, లేదంటే ఇక్కడ పరిస్థితుల్లోనూ ఒక పండగ వాతావరణం ఉంది కదా అని మనం అనుకుంటున్నాం, కానీ ఖచ్చితమైన నియమాన్ని కూడా మనం పాటించాలి. ఒకవేళ దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే కాదు, కానీ మన ఆరాధన ఏ విధముగా ఉంటుంది, మన ఆరాధనకు దేవునికి ఇష్టలుగా ఉంటుందా అన్నది కూడా మనం ఒకసారి గమనించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఏంటంటే నా మట్టుకు నేను ప్రశ్నించుకోవాలి. నేను ఏ విధముగా ఉంటున్నాను దేవుని ఎడల, నా ప్రార్థన ఏ విధముగా ఉంటుంది, నా విజ్ఞాపన ఏ విధంగా ఉంటుంది, నేను ఎదరివారి పట్ల ప్రేమ కలిగి ఉన్నానా, వారి గురించి నేను ఏ విధంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను. ఒకవేళ నీ శత్రువు ఉన్నాడు అనుకో, ఆడి గురించి ప్రస్తావన తెగి మహల మనం ప్రార్థనలో
అంటే ఆడు మన శత్రువు కదా, ఆడు ఇలాగన్నాడని ఆయన, అలాగన్నాడని ఆయన, ఆడిని అలా చేసే ఇలా చేసాయని ప్రార్థన చేస్తాం. కానీ నాయన ఆయన క్షమించు నాయన, ఎందువల్ల జరిగిందో, మా ఇద్దరి మధ్య ఎందువల్ల వచ్చింది, ఫలానా సమస్య వల్ల వచ్చింది, ఆ సమస్య నాది తప్పు కానప్పటికీ నాయన ప్రభువా నేను వెళ్ళి మళ్ళీ మాట కలుపుతాననే ఉద్దేశం మనకు ఉంటుందా? ఆ విధమైన పరిస్థితిలో మనం ఉన్నామా? ఉండము. ఏంటంటే మానవులం కదా, ఇదన్నీ సహజం కదా అని మనం అనుకుంటాం. కానీ సహజం అనడానికి ఇక్కడ కుదరదు అంటున్నాడు. అవన్నీ విడిచిపెట్టమంటున్నాడు. నీ శత్రువుని ప్రేమించమంటున్నాడు, నీ పొరుగువారిని ప్రేమించమంటున్నాడు. నీ పొరుగువారు అంటే నీ ఫ్రెండు, లేదంటే నీ ప్రాణ స్నేహితుడు పొరుగువాడు అవడదు, నీ ఇంటి పక్క వాడు పొరుగువాడు అవడదు. లేదంటే మీ ఇద్దరుకున్న సాన్నిహిత్యాన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళనే ప్రేమిస్తాం మనం. కానీ ఏం చేస్తున్నాం అన్నది కూడా, ఆయన కట్టడలకు లోబడుతున్నామా లేదా అన్నది కూడా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. రోమపత్రిక 2వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుదాం. అదే 2వ అధ్యాయం. నీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగునని గాని ధర్మశాస్త్రమును అతిక్రమించిన వాడవైతివా, నీ సున్నతి కాకపోవును. నువ్వు సున్నతి పొంది ధర్మశాస్త్రం ఏదైతే ఉన్నదో, ధర్మశాస్త్రం ఏదైతే కట్టడలు చెప్తుందో దాన్ని పాటించకపోయినప్పటికీ ఏమైతే నీ సున్నతి పొందడం వల్ల ఉపయోగం లేదు. ఏమంటున్నాడంటే ఇక్కడ సున్నతి అంటున్నాడు. మనం ఇప్పుడు ఏంటంటే సున్నతి ఏ విధంగా ఉందంటే బాప్తిస్మం. మనం ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందామో అదే యొక్క క్రీస్తుకి మనకి మధ్య ఉన్న ఒప్పందం. మనం గుర్తించబడుతున్నాము, క్రైస్తవుడిగా గుర్తించబడుతున్నామంటే మనకు ఒక నిర్ధారణ ఉంది, అది బాప్తిస్మము. ఆ బాప్తిస్మం తీసుకుని మనం ఏం చేయాలంటున్నాడు ఇక్కడ, మనం దాన్ని కొనసాగించినప్పుడు ఏమవుతుందంటే మనం సున్నతి తీసుకున్న ఒకటే, సున్నతి కాకపోవును అంటున్నాడు. ఎలా కాకపోవును అంటున్నాడు? సున్నతి ప్రయోజనకరమగును కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించిన వాడవైతివా, నీ సున్నతి కాకపోవును అంటున్నాడంటే దేవుడి ఆజ్ఞనకు లోబడనొల్లని వాడుగా నీ ఉన్నావా, నేనున్నానా, మనం ఉన్నామా? ఆ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాప్తిస్మం తీసుకుని క్రీస్తు వారము చెప్పుకునే అర్హతను మనము కోల్పోతున్నాం. ఆ బాప్తిస్మం తీసుకున్నాము, మారు మనసు పొందాము, దేవుని బిడ్డలుగా మనం చెప్పుకుంటున్నాము అంటే దాని యొక్క ఏదైతే ఉన్నదో హృదయ శుద్ధి కలిగి ఉండాలి. హృదయంలో ఎటువంటి తలంపు కానీ, ఎదుటి వాడిని ప్రేమించే తత్వం మనలో ఉండాలి. అటువంటి తత్వం మనం కలిగినప్పుడే మనం క్రీస్తు వారుగా, లేదంటే మనం ఆశీర్వదింపబడే వారుగా మనం ఉంటున్నాం.